హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మొగలి పువ్వును ఆవును శివుడు శపించాడు అనే స్టోరీని విందామండి. ఎందుకు మనం పూజలల్లో మొగలి పువ్వును ఉపయోగించము, ఎందుకు ఆవును ముంద భాగాన్ని కాకుండా వెనుక భాగాన్ని పూజిస్తాము, దానికంటూ ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని. మీరు చేసే చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటూ వాదించుకుంటున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంస రూపంలో ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు వరాహ రూపములో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరారు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అంటే మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక ఒప్పుకుంటారు. రెండూ కిందకి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకుంటాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశానని ఆవు తలతో చెబుతుంది, కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదు అని చెబుతుంది. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవ్వరూ తనను పూజించరాదని, ఆవు ముఖంతో అంటే నోటితో అబద్ధం చెప్పిందని, కానీ తోకతో నిజం చెప్పింది కాబట్టి తోకను మాత్రమే పూజించాలని శివుడు శపిస్తాడు. అందువలనే మనము ఎక్కడ పూజలో మొగలి పువ్వును ఉపయోగించము. అదేవిధంగా ఆవును కూడా తలను కాకుండా తోకను మాత్రమే పూజిస్తాము. ఇదే అండి అసలైన కథ. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.